Hello friends, good morning. This is the day 99 of 100 days of content creation journey and welcome to my channel Shiva Official Journey. ఈ రోజు అయితే నాకు చాలా ఆనందంగా ఉంది రియల్లీ బికాస్ my brain actually thinks I want to explore the everything and I want to make inner soul as a peace. So my inner soul is always peace. If you want to see and think, your inner soul will be best if you do things. So I've been founded this in myself. So ఏంటంటే నేను చాలాసార్లు అనుకునేవాడిని సో నాకే ఇలా జరుగుతుందా ఈ లైఫ్ అంటే నో ఎవ్రీబడి హూ హ్యాడ్ స్టార్టెడ్ కంటెంట్ క్రియేషన్ ఈ జర్నీ అయితే ఇలా సాఫీగా సాగుతుంది అని. సో ఏంటంటే ఫస్ట్ సెల్ఫ్ ఇంప్రూవ్మెంట్ అని చెప్తాడు బికాస్ కాదు బ్రో ఆల్రెడీ ఇంప్రూవ్ మై సెల్ఫ్ అలాట్ ఫ్రమ్ పాస్ట్ టు నౌ. సో ఐ బిన్ ఇంప్రూవ్మెంట్ ట్రెమెండస్లీ బికాస్ మీరు చెప్తారు బికాస్ ఆఫ్టర్ సీయింగ్ మై video. So I have been God gifted me a thing in my life is that a good mindset. And నేను ఇప్పుడు ఏదైనా థింక్ చేసింది అనుకోండి నా బ్రెయిన్ సో నేను డిస్ట్రాక్షన్స్లో ఉన్నా కానీ నాకు 2 బ్రెయిన్స్ ఉంటాయి అన్నమాట. ఒకటి నా బయట కనిపించే బ్రెయిన్, ఇంకోటి నాకు కనబడని బ్రెయిన్. సో నా బ్యాక్ ఎండ్లో నా బ్రెయిన్ రన్ అవుతూ ఉంటుంది. సో ఏంటంటే నెక్స్ట్ ఏం వీడియో చేయాలి అని చెప్పి, కానీ ముందుకు ఫిజికల్గా ఒక థింగ్ అయితే వర్క్ అవుతూనే ఉంటాయి. సో ఎట్లా అంటే ఇప్పుడు నా థింగ్ ఇట్లా ఫార్వర్డ్గా అంటే ఒక థింగ్ చేస్తున్నప్పుడు ఆ థింగ్ పైన ఫోకస్ ఉంటుంది అండ్ బ్యాక్ ఎండ్లో నా సబ్ కాన్షియస్ మెమరీ మళ్ళీ ఆ థింగ్ అయితే పట్టుకుంటుంది అనమాట. సో ఈ థింగ్ నేను చాలా వాటిలో ఏమో కానీ నా మనసుకి అయితే ఐఎమ్ అబ్జర్వింగ్ ఇన్ మై లైఫ్. సో it's not about how failure is, it's how about you are bagging a step ahead is important in your life. So my friend, everything is not permanent, everything is temporary unless you fight for it. So అండ్ ఈరోజు నా థింగ్ అయితే నేను చెప్పాలనుకుంటున్నా బికాస్ ఎన్ని రోజులు ఒకరి గురించి ఆలోచించి ఐ బీన్ సీన్ కానీ బట్ ఈ ఇంప్రూవ్మెంట్ తెలుసా నా లైఫ్లో అండ్ నా థింగ్స్ నాతో ఒక్కరితో పోవద్దు కూడా. సో అందుకే ఈ కంటెంట్ క్రియేషన్ జర్నీలో స్టార్ట్ అయినా. సో ఈ థింగ్స్ ఎవరికి నచ్చుండకపోవచ్చు బట్ కొన్ని డేస్ ఎవరైతే కొత్తగా ఛానల్కి వస్తారో వాళ్ళకి ఇంప్రూవైజ్ అవుతుందని నేను కోరుకుంటున్నా. అండ్ ఐ హ్యావ్ బీన్ సీన్ ఎ పర్సన్స్ లైఫ్ వేర్ అండ్ ఒక జనరేషన్ చూసిన బ్రో బికాస్ ఎక్కడ ఏమీ లేకున్నా దే హ్యావ్ బీన్ స్ట్రగుల్ అండ్ దే ఆర్ అచీవింగ్ మనీ. ఎట్లా అంటే మైండ్ సెట్. సో ఏ చిన్న పని అయినా వాళ్ళు చేసేసి ఏదో ఒకటి చేద్దాము అని వాళ్ళకి ఆ థింగ్ అయితే వచ్చేసింది అనమాట. సో అదే థింగ్ నాతో కాకుండా ప్రతి ఒక్కరి లైఫ్లో ఆ థింగ్ అయితే ఉండాలి. సో ఇప్పట్లో చాలామంది అయితే అసలు ఏం చేయట్లే. సో ఈ థింగ్స్ని ఇంప్లిమెంట్ చేయండి అండ్ ఈరోజు ఏం కాకపోవచ్చు బట్ వన్ డే యూ విల్ హ్యావ్ ద డే ఆఫ్ యువర్స్. సో ఈ థింగ్ని నువ్వు అర్థం చేసుకొని నీ థింగ్స్ నువ్వు ఫైండ్ అవుట్ చేసుకొని నీ ఇన్నర్ సోల్ నువ్వు ఫ్లెష్గా ఇంప్లిమెంట్ చేయడానికి ట్రై చేయి. సో ఈ థింగ్స్ నువ్వు పాటిస్తే రియల్లీ ఇట్స్ గోయింగ్ హ్యాపెన్ ఎ ట్రెమెండస్ థింగ్ ఇన్ యువర్ లైఫ్. అండ్ చాలా వరకు ఇంత మార్నింగ్ నేను అసలు రానేవాడిని కాదు బట్ ఆఫ్టర్ దిస్ కంటెంట్ క్రియేషన్ జర్నీ హ్యావ్ బీన్ చేంజ్ lot of things in my life. So and books చదివితే కాదు బ్రో ఐ బీన్ ఎక్స్పీరియన్సెస్ లైఫ్ అనమాట. సో ఎవ్రీబడి ఈస్ హ్యావింగ్ ఈగో అండ్ థింగ్స్ ఇన్ దేర్ లైఫ్ బట్ ఓన్లీ థింగ్ విచ్ ఇంపాక్ట్స్ ఈస్ యువర్ సెల్ఫ్. సో బట్ నేను ఒకటి చెప్పగలుగుతా ఏంటంటే లైఫ్ ఈజ్ నాట్ ఈజీ టు ఎవ్రీబడి అండ్ లైఫ్ ఈజ్ నాట్ hard to everybody is distracted but my brain, if even distractions hit me harder and my brain hit me soft because to think different. So ఈ థింగ్స్ అండ్ ఈ మైండ్ సెట్ పీపుల్లో బిల్డ్ అవ్వాలనేదే నా కోరిక. సో ఆఫ్టర్ డూయింగ్ such a different things in my life I brought this mindset to me. సో ఆ మైండ్ సెట్ నాతో కాకుండా
మీ అందరికైతే కావాలని నేనైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. డోంట్ బిలీవ్ ఇన్ థింగ్స్, బిలీవ్ ఇన్ యువర్ సెల్ఫ్. అండ్ టైమ్ ఈజ్ ద వన్ ఆఫ్ ది ఇంపాక్ట్ అండ్ చాలా థింగ్ అయితే మన బ్రెయిన్కి రావాలి అండ్ మనమైతే దాంతో స్టాండ్ అవ్వాలి. సో దట్ ఈస్ ద టైమ్ విచ్ యూ హ్యావ్ ఇన్ యువర్ లైఫ్. సో స్పెండ్ టు విత్ ఏ వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్. ఎవరున్నా లేకపోయినా నీ టైం నువ్వు వన్ డే కొంచెం అయితే నీ టైం ఇన్వెస్ట్మెంట్ చేయండి. బికాస్ టు ఏ గుడ్ రీజన్. సో ఆ రీజన్ గుడ్ థింగ్ అవ్వాలి అండ్ ద పర్సన్ థింగ్ ఇంకొకరికి యూస్ఫుల్ అవ్వాలి. ద లైఫ్ చేంజింగ్ థింగ్ ఫర్ ఎ లైఫ్ చేంజింగ్ ఆపర్చునిటీ అదర్స్. సో చాలా ఇంగ్లీష్ అయితే థింగ్స్ ఉంటాయి, బట్ ఓన్లీ ఇఫ్ ఈ థింగ్స్ మీరు ఇంప్లిమెంట్ చేసే బికాస్ యు ఆర్ విల్లింగ్ ద సక్సెస్. సో నేను ఇందాకాల అండ్ చాలా థింగ్స్ అయితే చెప్పాను, బట్ అన్ఫార్చునేట్లీ రికార్డ్ పోయింది. సో ఐ హావ్ బీన్ సెడ్ మచ్ థింగ్స్ బట్ రికార్డింగ్ ఈజ్ గాన్. సో టేకింగ్ ఏ పార్ట్ ఫ్రమ్ ఇట్. బట్ రియల్గా చెప్తున్నా కదా, ఈ థింగ్స్ అండ్ ఈ మైండ్ సెట్ నాకు ఎలా బిల్డ్ అయిందంటే, చాలాసార్లు ఐ బీన్ లివ్డ్ అలోన్, ఐ బీన్ క్రైడ్ అని కాదు కానీ అంత డీప్ డిప్రెషన్లోకి వెళ్ళిపోయినా. సో అప్పటి నుంచి వచ్చింది ఈ థింగ్, ఈ కాన్ఫిడెన్స్, ఈ ఇంప్లిమెంటేషన్ ఆఫ్ థింగ్స్ అని. సో ఈ ఏదో ఒక స్కిల్ నేర్చుకోండి పక్కా. అండ్ ప్రస్తుతం ఉన్న జనరేషన్లో నథింగ్ మ్యాటర్స్, ఓన్లీ ఏ స్కిల్ మ్యాటర్స్. సో యాక్ట్ అపాన్ ది స్కిల్, బట్ బీ వన్ ఆఫ్ ది థింగ్ ఇన్ యువర్ సెల్ఫ్, ఆఫ్ యువర్ సెల్ఫ్. ఎందుకు చెప్తున్నానంటే, బికాస్ నిన్న మొన్నటి దాకా ఐ బీన్ చేంజింగ్ ద కంటెంట్. సో బట్ నాకు కంటెంట్ దొరికితే ఏదైనా చేయొచ్చు, కానీ ప్రస్తుతం ఉన్న థింగ్స్లో ఈ సమాజానికి ఈ థింగ్ అయితే చాలా ఏమంటారు కావాలి. సో అందుకే నా టైంని ఇంత వాల్యుబుల్ థింగ్ అయితే ఇన్వెస్ట్ చేస్తున్నా. సో బీ అలోన్, థింక్ ద థింగ్స్ అండ్ లివ్ లాంగ్ యువర్ లైఫ్. అండ్ మై థింగ్స్, మై థాట్స్ నలుగురి ఉపయోగపడాలి అండ్ నలుగురు సంతోషంగా ఉండాలి. అండ్ మైండ్ సెట్, నేను ఎన్నో వీడియోస్లో చూసా, వాళ్ళు అది సెల్ చేస్తారు, ఇది సెల్ చేస్తారు, బట్ ద మైండ్ సెట్ నెవర్ ఎవర్ చేంజ్ ద పీపుల్ మైండ్ అని. సో మైండ్ సెట్ ఈజ్ ద ఓన్లీ వెపన్. సో థింక్ బియాండ్ ద థింగ్స్ అండ్ డూ ఇంప్లిమెంట్ బియాండ్ యువర్ లెవెల్ ఆఫ్ థింకింగ్. సో అండ్ నీ రూమ్లో నీదే కాదు, ప్రపంచంలో ఉన్న థింగ్స్ నువ్వు అన్నిటినీ బియాండ్ ఇంక్రీజ్ యువర్ థింగ్స్ అండ్ ఎబిలిటీ అండ్ స్ట్రెంగ్త్ అండ్ కేపబిలిటీ. అండ్ ఎన్ని వస్తాయో అన్ని థింగ్స్, అబ్జర్వెన్స్, లిజన్, అన్ని థింగ్స్ నువ్వు నీతో ఉంచుకొని ఐఎమ్ ఎక్స్ప్లెయినింగ్ మై వ్యూస్. సో ఈ థింగ్స్ అన్నీ మీరు ఇంప్లిమెంట్ చేస్తే డే ఆన్ డే యూ విల్ బీ సక్సెస్ఫుల్ మై ఫ్రెండ్. అండ్ నా లైఫ్, నా మెమరీస్ నాతో కాకుండా నలుగురికి ఉపయోగపడాలనే నేను ఈ కంటెంట్ క్రియేషన్ స్టార్ట్ చేసిన. అండ్ స్టార్టింగ్లో ఏంటి తెలుసా, నాకు ఇట్లా చేంజ్ అయ్యేది మా మైండ్. ఏంటంటే మస్తు నేర్చుకున్నా కానీ కాదు. కానీ ఫస్ట్ నేను ఏమనుకున్నా అంటే, సో నాతో నేను సెల్ఫ్ ఇంప్రూవ్మెంట్ చేసుకుండాలి అనుకున్నా. బట్ ఐ హ్యావ్ ఇంప్రూవ్డ్ మై సెల్ఫ్ ఎ లాట్. బికాస్ నేను లైఫ్ని చాలా ఈజీగా తీసుకుంటున్నా నౌవేడేస్. బట్ స్టార్టింగ్లో వ్యూస్ రాలేదు, అవి రాలేదు అని బాధపడేవాడిని. బట్ డే ఆన్ డే ఐఎమ్ ఫోకసింగ్ మై సెల్ఫ్ అనమాట. సో అల్గోరిథం మన థింగ్స్ని అయితే మ్యాచ్ చేయాలి. సో ఆ థింగ్ ఎప్పుడు మ్యాచ్ అవుద్ది? until then you enjoy and you improvise yourself in day on day. And నా మెమరీస్ నాతో ఉండొద్దు అండ్ ఐ విల్ సీ మై సక్సెస్ స్టోరీస్ ఇన్ మై ఫాలోవర్స్. నా ఇండియన్ పీపుల్ మైండ్ సెట్కి రావాలి అండ్ చేంజ్ ద వరల్డ్, అదర్వైజ్ వరల్డ్ విల్ చేంజ్ యూ. సో మీ పనులు, మీ థింగ్స్ని ఇంకొకరిని మారవకపోయినా ఇతరులు అయితే నిన్ను మార్చేస్తారు. సో ఈ థింగ్స్
please keep it in mind and change the thing and change the purpose of your life. సో వాల్యూ యాడెడ్ కంటెంట్ అంటే నా వీడియోస్లో మ్యాక్సిమం చూడండి. ఫ్రమ్ నౌ ఆర్ వెన్ ఐ స్టార్టెడ్, బట్ ఐఎమ్ ఇంప్రూవింగ్ మై సెల్ఫ్ యాజ్ వెల్ యాజ్ మిమ్మల్ని కూడా ఇంప్రూవైజ్ చేస్తున్నా. బికాస్ నా ఇన్నర్ సోల్ ఏదైతే ఉందో అది నాతో ఉండొద్దు. అండ్ ఐ వాంట్ టు సే ఎవ్రీథింగ్ విచ్ హ్యావ్ బిన్ లెర్న్ బై మై లైఫ్ ఎక్స్పీరియన్స్. ఐ వాంట్ టు షేర్ యూ బికాస్ ఎవ్రీబడి విల్ గెట్ రికగ్నైజ్డ్ ఫ్రమ్ మీ. సో ఇప్పుడు నేను ఎవరినన్నా ఫాలో చేసిరనుకో, సో ఎస్ ఐ విల్ గెట్ రీచ్ అబ్సల్యూట్లీ, బట్ ఐ వాంట్ టు గ్రో యాజ్ మై ఓన్. బట్ వన్స్ అపాన్ ఎ టైం వస్తుంది. టిల్ దెన్ ఐ హ్యావ్ టు ఫోకస్ ఆన్ మై సెల్ఫ్. సో ఇఫ్ చాలామందికి ఒక థింగ్ అయితే ఉంటుంది, బికాస్ ఏంటంటే మార్చుకోరు. అండ్ నేను ఫస్ట్లో చేస్తున్నప్పుడు నాకు ఈ కంటెంట్ చేయాలి, బట్ నాకు అనిపించేది ఎన్ని చేసినా ఏం చేసినా బికాస్ ఐఎమ్ నాట్ ఏబుల్ టు చేంజ్ ద మైండ్ సెట్ ఆఫ్ ది పీపుల్ అని. సో అందుకే ఈ వీడియో అయితే చేస్తున్నా. అండ్ చాలామందికి ఇప్పట్లో ఉన్న జనరేషన్స్కి పీస్ అస్సలకే లేదు. అండ్ ఏదైనా చేయాలంటే వాళ్ళకి ఇన్స్టెంట్ కావాలి. సో ఇన్స్టెంట్లో ఏది రాదని వాళ్ళు తెలుసుకోవాలి. నువ్వు ఏ ChatGPTని అడిగినా, ఏ క్లౌడ్ ఏఐని అడిగినా ఏమంటుందంటే నా దగ్గర 1000 రూపాయలు ఉన్నాయి, 1,00,000 రూపాయలు సంపాదించాలంటే అది నీకేం చెప్తుంది? కొంచెం అయితే ఇన్వెస్ట్మెంట్ కాదు, అండ్ నువ్వు సక్సెస్ అవుతావో లేదో కూడా నాకు తెలియదు. సో అదేం చెప్తుందంటే మేక్ ఏ స్కిల్ అని. సో మీరు కావాలంటే అవసరం ఉంటే మీరు కూడా వెళ్ళండి, నాకు ఇన్ని మనీ కావాలి ఇంత టైంలో అంటే నువ్వు ఏదైనా స్కిల్ నేర్చుకో, సో ఇంప్లిమెంట్ ఇట్ అండ్ యూ కెన్ ఎర్న్ అని చెప్తుంది. కానీ నువ్వు ఇది చేయి అండ్ నీకు ఇలా వస్తాయి డబ్బులు అని అస్సలు చెప్పదు. సో ఈవెన్ ఏఐ కూడా షాప్ అవుతుంది ఇన్ బిల్డింగ్ మైండ్ సెట్. సో హ్యూమన్ థింగ్స్ ఎలా ఎక్స్పీరియన్స్ చేస్తారో అవి రోబోట్స్కి తెలీదు, అండ్ తెలిసినా అంత ప్రొఫెషనల్గా ఉండవు. బట్ నవ్ ఏ డేస్ ఏఐ కంటెంట్ ఈజ్ బూమింగ్ అండ్ రియల్ థింగ్స్ ఆర్ కూడా బూమ్ అవ్వాలి. సో నా ఛానల్ నా ఒక్కడితో కాదు, అది మీ అందరికీ హెల్ప్ఫుల్ అవుతుంది. అండ్ ఇఫ్ యు ఆర్ స్టాపింగ్ హిట్టింగ్ టు మీ బికాస్ ఎవ్రీబడి లాసెస్ ద థింగ్. సో నేను ఒక బుక్ దగ్గర చదివిన ఏంటంటే అందరి లైఫ్ ఒకరి కాదు. అండ్ ఇఫ్ యు ఆర్ డూయింగ్ 1 lakh జాబ్, ఓకే దట్ ఈస్ సెక్యూర్ అండ్ సేఫ్ ఫర్ యూ. బట్ ఏ పర్సన్ ఎట్ లాస్ట్ ఒకడు ఉంటాడు, వాడు ఏమంటాడంటే భయ్యా నాకు ఒక ఛాన్స్ ఇవ్వవా అని ప్రతి దాంట్లో ఒక థింగ్, ఒక క్లాస్ రూమ్లో అయినా, ఒక లైఫ్ చేంజ్, ఒక బ్యాచ్లో అయినా ఒక మనిషి ఉంటాడు, బ్రో నాకు ఒక లైఫ్ ఇవ్వవా అని. సో అంటే వాడికి ఒక మైండ్ సెట్ కావాలని ఎవరన్నా హోప్తో ఒక్కలైనా ఉంటారు. సో ఆ ఒక్కడితో వరకు రీచ్ అయ్యే వరకు నా థింగ్స్ అయితే ఎక్స్ప్లోర్ అవ్వండి. అండ్ దిస్ ఈజ్ నాట్ ఏ బిగినింగ్, ఇది ఇప్పటితో అంతం కాదు. ఐ విల్ బీ బ్యాక్ విత్ డిఫరెంట్ టాపిక్, విత్ డిఫరెంట్ థింగ్స్ ఇన్ లైఫ్ విచ్ మేక్స్ మోర్ వాల్యుబుల్ లైఫ్. సో నా బ్యాక్గ్రౌండ్ బాగాలేదు, నా థింగ్స్ బాగాలేవు, ఇవన్నీ డజంట్ మ్యాటర్. వాట్స్ దట్ బెస్ట్ ఈజ్ మ్యాటర్ ఈజ్ మై థాట్స్ అండ్ మై సోల్, మై థింగ్స్, మై ఇంపాక్ట్ ఆన్ పీపుల్. సో ఇదైతే నాకు చాలా ఇంపాక్ట్ అనిపిస్తుంది. బికాస్ నేను ఎప్పుడు ఫాల్స్ చేయను, ఒకవేళ ఫాల్స్ అయితే మేబీ సమ్ డిస్ట్రాక్షన్స్ కాకుండా. సో నా ఐడియాస్కి అంత వాల్యూ లేదు మొదట్లో, బట్ నవ్ డేస్ ఐఎమ్ ఇంప్రూవైజింగ్ మై సెల్ఫ్. సో ఈ థింగ్స్ని ఇంప్రూవ్ చేయాలి. అండ్ స్టార్టింగ్లో ఇట్లా చాలా మల్టిపుల్ థింగ్స్ ఉండే నాలో. ఏంటంటే ఐఎమ్ ఇంట్రెస్టెడ్ ఇన్ కుకింగ్, ఐఎమ్ ఇంట్రెస్టెడ్ ఇన్ మ్యూజిక్, ఐఎమ్ ఇంట్రెస్టెడ్ ఇన్ ఏంటి ఫైనాన్స్, ఇవన్నీ ఉండే. బట్ ఎవ్రీథింగ్ కెన్ బీట్ యువర్ లైఫ్ వన్స్ యూ ఫోకస్ ఆన్ వన్ స్కిల్ ఆన్ 6 months ఆఫ్ జర్నీ. సో ఈ థింగ్స్ని నేను చాలా అనలైజ్ చేసి నేనైతే చేసిన. బికాస్ లైఫ్లో మనీ కావాలంటే
ఒక థింగ్ కావాలి, దట్ ఈస్ మైండ్ సెట్. ఐ విల్ ప్రొవైడ్ ది మైండ్ సెట్ టు యూ అండ్ యూ హ్యావ్ టు ప్రిపేర్ యువర్ సెల్ఫ్ టు డూయింగ్ ఇట్. సో థింగ్స్ be harder and be stronger and be do everything in a good successful way. You will be my success one day, my friend. So the things who will implement and follow my things really చాలా ఇంపాక్ట్ అవుతుంది. రియల్గా చెప్తున్నా కదా, నువ్వు అండ్ బోరింగ్ థింగ్స్ ఈజ్ లైఫ్లో చాలా స్ట్రెంగ్త్ అండ్ చాలా గెయిన్ అయితే పొందుతారు. అండ్ నువ్వు బుక్స్ చదువుకో బ్రో, దిస్ ద మెయిన్ అడ్వైస్. బికాస్ ఎవ్రీబడి ఈజ్ రిటన్ ఇన్ బుక్స్ బట్ మై లైఫ్ జర్నీ ఈజ్ ఐఎమ్ ఇంప్లిమెంటింగ్ ఇన్ మై వీడియోస్, సో విచ్ హ్యావ్ బిన్ నాట్ observed in my real life. I want to explore the things and shareable content of my life experiences with you all. So this is not an end, it's just a starting. So I want to implement the things and na learnings మొత్తం I'll explore to you. And ఇప్పుడున్న నా బ్రెయిన్ అండ్ నా సిచ్యువేషన్ వర్కింగ్ మీ అందరికీ అంత స్ట్రాంగ్ ఉండాలని నేను అనుకుంటున్నా. సో మీలో ఎంతమందికి నచ్చుతుందో తెలియదు కానీ ఒక్కరికైతే షేర్ చేయండి. బికాస్ హూ విల్ మేక్ సమ్ ఇంపార్టెంట్ థింగ్ ఇన్ ద లైఫ్ అని. సో ఈ థింగ్స్ మీరు ఇంప్లిమెంట్ చేయండి. అండ్ ఆన్సర్ గాయ్స్, ఇఫ్ యూ సీ ద ఫిల్మ్ వీడియో అండ్ మీరైతే ఈ థింగ్ని మిస్ అవ్వరు. బికాస్ మై వన్ థింగ్ మే బీ మోటివేషన్ ఆర్ డిసిప్లిన్ ఆర్ ఎ థింగ్ న్యూ థింగ్ ఇన్ యువర్ లైఫ్. బట్ రియల్లీ మీరు వింటే మాత్రం రియల్లీ ఇట్ ఇంపాక్ట్స్ యూ టు డూయింగ్ థింగ్స్ లైఫ్ లాంగ్ బెటర్ వర్జన్ ఇన్ యువర్ సెల్ఫ్. సో థింక్ అపాన్ ఇట్ అండ్ వర్క్ అపాన్ ఇట్. సక్సెస్ ఈజ్ యువర్ డే ఫ్రెండ్స్. సో పోస్ట్ ఆన్ యువర్ సెల్ఫ్, థింక్ ఆన్ యువర్ సెల్ఫ్, do things in your things, but make it sure to reach every individual so that everybody mind change be changed and do good things in your life. So this is the mindset I've been followed of different failures in my life. So think upon it, I'm working upon it. And my friend, you are also here and you are also with me, but be patient and travel me with alone and do things better. So this is not a type of thing, but listen peacefully and this will be going to game changer of your life. So ఇది రియల్ యాక్చువల్ గేమ్ చేంజర్ ఆఫ్ యువర్ లైఫ్. ఈ థింగ్స్ని మీరు చాలా నా వీడియోస్లో ఉన్న థింగ్స్ మ్యాక్సిమం ఇంప్లిమెంట్ చేస్తే ఒక సక్సెస్ఫుల్ లైఫ్, ఒక సక్సెస్ఫుల్ జర్నీ ఎలా ఉంటుందో మీకైతే క్లియర్ అండ్ క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేసిన. సో ఈ థింగ్స్ ఇంకా ఫర్దర్గా నేను చాలా ఇంప్రూవైజ్ అయితే అవుతా. సో థింగ్స్ మీరు ఇంప్లిమెంట్ చేయండి. మీరు సక్సెస్ కాకపోతే నన్ను అడగండి. సో సీ యూ సూన్ ఇన్ డిఫరెంట్ వీడియో with different mindset, with different things ahead. And क्या बात है सर, क्या बात है सर, क्या बात है, ये बात है, अरे सर क्या बात है.